లాస్ట్ డే అలర్ట్. తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, బీఎస్సీ ఎంఎల్టీ, బీపీటీ అండ్ అలైడ్ హెల్త్ సైన్స్ సంబంధించి ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఈరోజే లాస్ట్ డేట్. అంటే 27th January 2026. సో, మనం లాస్ట్ డే గురించి మాట్లాడుకుందాం. అండ్ దాంతో పాటుగా ఓటీపీ ఇష్యూస్ వస్తున్నాయి. సో, వాటిని ఎట్లా సార్ట్ ఔట్ చేయాలని చెప్పి మాట్లాడుకుందాం. ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందర, ఎంతమందికి పాసిబుల్ అయితే అంతమందికి ఈ వీడియోని షేర్ చేయి. వీడియోని ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయి. ఓకేనా. సో, నీకు ఏమైనా ఓటీపీ ఇష్యూ ఉన్నా, లాస్ట్ డే గురించి తెలుసుకుందాం అనుకున్నా వీడియో ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయి. సో దట్ నీకు క్లారిటీ వస్తుంది. సో, మనం ప్రీవియస్‌గా మస్తు వీడియోలు చేసుకున్నాం బ్రో. మీ అందరికీ తెలుసు. అండ్ ఫర్దర్ కూడా వీడియోస్ చేసుకుంటా ఉంటాం. ఐ జస్ట్ వాంట్ టు రిక్వెస్ట్ వన్ థింగ్. సో, సబ్స్క్రైబ్ చేసుకోరి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి, మీ జూనియర్స్‌కి షేర్ చేయండి. అండ్ మనం 100K రీచ్ కావాలి అనేది నా టార్గెట్. సో, అనల్జసిక్ ట్యూటర్ 100K రీచ్ అయితది. అండ్ చాలామంది చెప్పిర్రు, ఎడ్యుకేషనల్ పేజ్ బ్రో 100K అనేది ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్ అని చెప్పి. సో, నేను 2026 లోపు 100K చేయాలి అని చెప్పి అనుకుంటున్నా. మీ సపోర్ట్ ఉంటే 100K చేస్తాను నేను ఈజీగా. ఓకేనా. సో, ఇట్స్ మై టార్గెట్. సో, బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్ అయితది 100K అయితే. సో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయి. మీ జూనియర్స్‌కి, మీ ఫ్యామిలీకి షేర్ చేయి. ఎడ్యుకేషన్ సైడ్‌కెళ్ళి ఎట్లాంటి అప్డేట్ వచ్చినా కూడా నేను చెప్తా. అది పక్కా. ఓకేనా. సో, మనకి లాస్ట్ డే విషయానికొస్తే ఈరోజే వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి లాస్ట్ డేట్. ఐ యామ్ రికార్డింగ్ దిస్ వీడియో ఎట్ ఆన్ 27th January 2026. నేను 27th January 2026 రోజు 12కి ఈ వీడియోని రికార్డ్ చేస్తున్నా. అరౌండ్ 1 PM వరకి మీకు ఈ వీడియో అనేది యూట్యూబ్‌లో అప్‌లోడ్ అయితది. ఓకేనా. సో, 27th January 2026 4 PM దాకా వెబ్ ఆప్షన్‌లు ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది. సో, ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందర వెబ్ ఆప్షన్‌లు ఇవ్వండి. ఓకేనా. సో, వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఎవరు ఎలిజిబుల్ మరి అంటే, ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకొని ఉండాలి ఫస్ట్ థింగ్. అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల పేరుండాలి. ఓకేనా. ఆన్‌లైన్ అప్లికేషన్ అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల పేరైతే ఉండాలి. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ ఏందంటే, ఒకవేళ నీకు ఫేజ్ 1 లోపల సీట్ వస్తే మాత్రం జాయిన్ అయ్యుండాలి. జాయిన్ కాకపోతే నాట్ ఎలిజిబుల్. ఫేజ్ 1లో సీట్ రాలేదు బ్రో అనంటే ఏం కాదు. యూ కెన్ గివ్ వెబ్ ఆప్షన్స్ ఇన్ ఫేజ్ 2. సో, ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా. అండ్ మనకి ఓటీపీ విషయానికొస్తే ఓటీపీ ఇష్యూస్ అనేది వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి బ్రో అంటే లాస్ట్ డే కదా. లాస్ట్ డే కాబట్టి ఓటీపీ ఇష్యూస్ అనేది వస్తున్నాయి అన్నట్టు. సో, ఓటీపీ ఇష్యూ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి మరి అంటే, ఫస్ట్ సిగ్నల్ ఉన్న ప్లేస్‌కి పోవాలి బ్రో. ఓకేనా. సో, సిగ్నల్ ఉన్న ప్లేస్‌కి ఎళ్ళాలి. ఓటీపీ అనేది వస్తది. సిగ్నల్ ఇష్యూస్ వల్లనే ఓటీపీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ రాదన్నట్టు. ఓకేనా. సో, ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంది కదా అంటే, సో, మనోళ్ళు మెసేజెస్ అనేది లైక్ ట్రూ కాలర్ యాప్ ఉంటదన్నట్టు. ఓకేనా. సో, మనోళ్ళకి ట్రూ కాలర్ యాప్ అనేది ఉంటది. ట్రూ కాలర్ ఏం చేస్తదంటే కొన్ని మెసేజెస్‌ని బ్లాక్ చేస్తదన్నట్టు. కాబట్టి మీరేం చేయాలి, ట్రూ కాలర్ యాప్‌కెళ్ళి చెక్ చేయాలి. బ్లాక్ మెసేజెస్ అని చెప్పి, అన్‌రీడ్ మెసేజెస్ అని చెప్పి ట్రూ కాలర్‌లో ఉంటదన్నట్టు. అక్కడికెళ్ళి మీరు కేఎన్ఆర్‌యూహెచ్ఎస్ అని చెప్పి సెర్చ్ చేస్తే మీకు మెసేజెస్ అనేవి కనబడతాయన్నట్టు. ఓకేనా. సో, ట్రూ కాలర్ ఆర్ లేకపోతే బ్లాక్ మెసేజెస్‌కి ఎళ్లి చూడాల్సుంటది. అండ్ దెన్ నార్మల్ మన మెసేజ్ యాప్ లోపలనే ఏమనుంటది కదా అంటే, అన్‌రీడ్ మెసేజెస్ అని చెప్పి ఉంటదన్నట్టు. ఓకేనా. 3 డాట్స్ ఉంటాయి కదా. ఆ 3 డాట్స్ మీద ప్రెస్ చేస్తే అన్‌రీడ్ మెసేజెస్ అని చెప్పి చూపెడతది. అక్కడికెళ్ళైనా మన మెసేజెస్‌ని చూడొచ్చు. సో, ఇవేవి వర్క్ కాకపోతే ఏం చేయాలి కదా అంటే, అదే వెబ్‌సైట్ లోపల మీరుండి ఓకేనా. సో, కొంతసేపటికి ఓకేనా. సో, మీరు అదే వెబ్‌సైట్ లోపల ఉండాలి. ఓటీపీ వస్తలేదు అంటే మీరేం చేయాలి కదా అంటే, అదే వెబ్‌సైట్‌లో ఉంటే ఉండాలి. ఉండి సెండ్ ఓటీపీ మీద మళ్ళా ప్రెస్ చేయాలి. ఓకేనా. మనకు సెండ్ ఓటీపీ అని చెప్పి ఉంటది కదా. దాని మీదనే మళ్ళీ ప్రెస్ చేయాలి. ఓకేనా. సో, సెండ్ ఓటీపీ అంటే ఏమంటది కదా అంటే, యూజ్ ఎగ్జిస్టింగ్ ఓటీపీ అంటదన్నట్టు. ఓకేనా. యూజ్ ఎగ్జిస్టింగ్ ఓటీపీ అంటది. యూజ్ ఎగ్జిస్టింగ్ ఓటీపీ అంటే ఎగ్జిస్టింగ్‌ది ఇయ్యడానికి ట్రై చెయి. ఓకేనా. ఓటీపీ అనేది రాలే అనుకో, సిగ్నల్ ఉన్న ప్లేస్‌కి పో. ట్రూ కాలర్‌లో చూడు. అన్‌రీడ్ మెసేజెస్‌లో చూడు. లేదనుకో అయినా కూడా తర్వాత కొంతసేపు వెయిట్ చేయి. ఎంతసేపు ఒక 5 మినిట్స్ వెయిట్ చేయి అదే పోర్టల్‌ల. ఓకేనా. 5 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఏం చేయాల్సుంటది అనంటే, మళ్ళా మీరు ఓటీపీని సెండ్ చేయాల్సుంటదన్నట్టు. సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ మనకు చూపెడతది. అప్పుడు మనం సెండ్ ఓటీపీ అని చెప్పి ప్రెస్ చేస్తే సరిపోతది. ఓకేనా. సో, రీసెండ్ ఓటీపీ అని రాదు. ఓకేనా. రీసెండ్ ఓటీపీ అని రాదు. సెండ్ ఓటీపీ అనే ఉంటది. సెండ్ ఓటీపీ అంటే ఎంటర్ ఎగ్జిస్టింగ్ ఓటీపీ అంటది. ఎంటర్ ఎగ్జిస్టింగ్ ఓటీపీ అనంటే, సో, మనం ఏం చేయాలి, ఒకవేళ ఆల్రెడీ ఓటీపీ వస్తే దాన్ని కొట్టాలి. లేదు రాలేదంటే వెయిట్ చేసి మళ్ళా సెండ్ ఓటీపీ మీద ప్రెస్ చేస్తే మనకు ఓటీపీ వచ్చే ఛాన్స్ అయితే ఉంటది. ట్రై. ఓకేనా. సో, ట్రై టిల్ 4 PM. 4 PM దాకా ట్రై చేస్తూనే ఉండు. ట్రై చేస్తూనే ఉండు. మన టార్గెట్ ఏంది, వెబ్ ఆప్షన్‌లు ఇయ్యాలే. ఓకేనా. హోప్ యూ అండర్‌స్టాండ్. మంచి సిగ్నల్ ఉన్న ప్లేస్‌కి పో. అండ్ ఇన్‌కమింగ్ కాల్స్ వచ్చేలాగా చూసుకో. ఇన్‌కమింగ్ మెసేజెస్ ఉన్నాయా లేదా చూసుకో. బ్యాలెన్స్ ఉండేలాగా చూసుకో. అన్‌రీడ్ మెసేజెస్ ట్రూ కాలర్‌లో చూసుకో. ఓకేనా. సో, ఇది బ్రో ఇన్ఫర్మేషను. ఈ ఇన్ఫర్మేషన్ తెలవని మీ ఫ్రెండ్‌కి పక్కా షేర్ చేయి. అండ్ తెలుసు కదా,
100,000. సో, గుర్తుపెట్టుకోరి. సో, మీరు సపోర్ట్ చేస్తే 100,000 అనేది 2026 లోపు కంప్లీట్ అయితది. ఓకేనా? హోప్ యూ అందరూ సపోర్ట్ చేస్తారని చెప్పి అనుకుంటున్నా. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ సైనింగ్ ఆఫ్.